హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అయితే తొలి ఏకాదశి వస్తుంది కదండి. ఈ తొలి ఏకాదశి రోజు ఏ విధంగా పూజ చేయాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, స్వామివారికి ఎలాంటి పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, అలాగే స్వామివారికి ఎలాంటి దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతేకాదండి, ఈ తొలి ఏకాదశి రోజు ఏ రోజు వచ్చింది, ఎన్ని గంటల సమయంలో వచ్చింది అనేది తెలియజేస్తాను. అయితే ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్షంలోనే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. అంతేకాదండి, చాతుర్మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. అయితే మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశి కూడా ఎంతో పవిత్రమైనవి. ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. అయితే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. తొలి ఏకాదశిని ఎంతో పవిత్రమైన ఏకాదశిగా భావిస్తాము. అయితే ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి ఏ రోజు వచ్చింది, అలాగే తిథి ఏ సమయంలో వరకు ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేయటం వల్ల మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. లైక్ చేయటం వల్ల మరొక 10 మందికి వీడియో ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ నేను తొలి ఏకాదశి రోజు ఎలా పూజ చేయాలి, ఏ విధంగా పూజ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ప్రత్యేకంగా మీరు సపరేట్గా స్వామివారికి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవాలనుకుంటే చక్కగా ఒక పీట సిద్ధం చేసుకొని చక్కగా పసుపు రాసుకొని ఆ పీటకి ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలు వేసుకోవాలి. ఆ తర్వాత జాయిట్ ముక్క వేసుకొని స్వామివారి ఫోటోని పెట్టుకొని మామిడాకులతో అందంగా అలంకరించుకోవాలి. మీకు విగ్రహం రూపంలో ఉన్న విగ్రహం అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ స్వామివారి పటం పెట్టుకొని మామిడాకులు అందంగా అలంకరించుకున్నాను. ఆ తర్వాత ఒకటి ప్లేటు పెట్టుకొని స్వామివారి విగ్రహాన్ని పెట్టుకొని ఇలా దండలు వేసుకున్నాను, మాలలు. ఇలా చక్కగా పూలతోటి తులసి దళాలతోటి మాల కట్టుకొని ఇలా చక్కగా స్వామివారికి అలంకరించుకుంటున్నాను. తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామే కాదండి, మహావిష్ణువును కూడా పూజిస్తారు. తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడని చెప్తున్నారు. అందుకే తొలి ఏకాదశిని దేవసేన ఏకాదశి అని కూడా అంటారు. అంతేకాదండి, హరిసేన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశిన మహావిష్ణువుని పూజించటం వల్ల సకల పాపాలు పోతాయి అనే పండితులు చెప్తున్నారు. అంతేకాదండి, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని అంటున్నారు. ఈ తొలి ఏకాదశి నుంచే పండగలు మొదలవుతాయి. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశిని ఈ నెల జూలై 17 బుధవారం నుంచి వచ్చింది. అయితే ఏకాదశి తిథి మాత్రము జూలై 16 మంగళవారం ఉదయం 8:30 నుంచి మొదలవుతుంది. అయితే జూలై 17 అంటే బుధవారం రాత్రి 8 గంటల వరకు ఉంది. అయితే మనము ఎప్పుడైతే సూర్యోదయం తిథి ఉంటుందో అప్పుడే ఆ పండగకి మనం పండగగా చేసుకుంటూ ఉంటాము. మనం ఈ పండగని బుధవారం రోజు జరుపుకోవాలి. తొలి ఏకాదశి రోజున జొన్న పేలాలతో తయారు చేసిన పేలాల పిండిని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము. అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పకుండా ఆరాధించాలి. తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఏ విధంగా ఆచరించాలి, ఉపవాస దీక్షను అసలు ఏ విధంగా పాటించాలి, అలాగే ఏమి తినకుండా ఉండలేని వారు తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఏం పాటించాలి, తొలి ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాస దిశలో ప్రారంభించాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండి ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఉపవాస దీక్ష చేసినా చేయకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని స్వామివారికి ఇలా పూజ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను పిండి దీపాలు పెట్టుకోవడానికి ఇలా రాగి ఆకులను తీసుకొని గంధం కుంకుమ బొట్లను పెట్టుకున్నాను. ఈ రాగి ఆకులు పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదండి. ఇక్కడ తమలపాకు ప్లేస్లో నేను రాగి ఆకులను సిద్ధం చేసుకున్నాను. మీ దగ్గర తమలపాకులు ఉంటే తమలపాకుల మీద ఇలా పిండి దీపాలను పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు.
ఇలా చక్కగా పిండి దీపాలను ముందుగా రెడీ చేసుకొని స్వామివారి నామంతో ఇలా అలా అలంకరించుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ దీపారాధన కోసం నేను ఇక్కడ ఆవు నెయ్యిని ఉపయోగించుకున్నాను. ఇలా దీపారాధన అన్నిట్లో కూడా ఆవు నెయ్యిని వడ్డించుకొని చక్కగా ఇక్కడ నా దగ్గర ఎరుపు రంగు ఒత్తులు అయితే ఉన్నాయండి, కుంకుమ ఒత్తులు అంటారు కదా, ఆ ఒత్తులను నేను ఇలా పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. మీ దగ్గర ఎరుపు రంగు ఒత్తులు లేకపోతే మామూలు ఒత్తులైనా సరే వేసుకొని చేసుకోవచ్చండి. ఇక్కడ నేను స్వామివారికి ఇలా పిండి దీపాలు అయితే ఇలాగ పెట్టుకున్నాను కదండి. ఈ పిండి దీపాలు అనేది నేను 9 పిండి దీపాలను తయారు చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే మామూలుగా వెంకటేశ్వర స్వామికి 7 సంఖ్య అంటే ఇష్టం కదండి, అందుకని అందరూ కూడా 7 అనేది చెప్తూ ఉంటారు. అలాగే 7 దీపారాధన చేసుకోవాలని చెప్పేసి ఇలా పిండి దీపాలను పెట్టుకున్నాను. ఈ 7తో పాటు 2 కలిపి పెట్టుకున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అసలు కంటే కూడా వడ్డీ అంటే చాలా ఇష్టం కదండి, అందుకని నేను ఇక్కడ మొత్తం నేను 9 పిండి దీపాలను చేసుకొని ఇలాగా అగరబత్తులతో కానీ లేదా ఏకహారతితో కానీ దీపారాధన చేసుకోవాలండి. ఇక్కడ నేను అగరబత్తులతో దీపారాధన చేసుకున్నాను. ఆ తర్వాత మనం ఏ పూజ చేసుకున్నా ఎలాంటి ఎంత పెద్దటి పూజ అయినా సరే మనం గణపతికి ముందు ఆరాధించాలి. గణపతిని ఆరాధించిన తర్వాత మనం మిగతా పూజ అనేది ప్రారంభించుకోవాలి. అప్పుడే ఆ పూజకి అంతటి ఫలితం కూడా లభిస్తుంది. ఇక్కడ గణపతికి నేను గరికను సమర్పించుకొని నైవేద్యంగా బెల్లాన్ని పెట్టుకొని స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. ఇక్కడ నేను ఇన్ని దీపాలు పెట్టుకున్నా కదండి, మీరు ఇన్ని దీపాలు పెట్టుకోవాలనేది ఏమీ లేదు. ఎన్ని దీపాలైనా పెట్టుకొని ఆ రోజు పూజ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పిండి దీపాలు అనేది కూడా 9, 7 అనేది ఏమీ లేదండి. మీరు 2 పెట్టుకోవచ్చు, 1 దీపమైనా వెలిగించుకోవచ్చు పిండి దీపాన్ని. ఇక్కడ నేను దీపాలు ఎక్కువగా పెట్టుకొని పూజ చేసుకోవడం చాలా ఇష్టం అండి, అందుకని చెప్పి ఇక్కడ నేను ఎక్కువగా దీపాలను ఎక్కువ వెలిగించుకుంటూ ఉంటాను. అది కూడా ఉదయం పూట దీపారాధన చేస్తే సాయంత్రం పూట మళ్ళీ మనం దీపారాధన చేసి అంతవరకు వెలుగుతూ ఉండాలని కోరుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ ఇలా దీపారాధన చేసుకొని గణపతికి పూజ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పుష్పాలతోటి తులసి దళాలతో గోవిందనామాలను చదువుకున్నాను. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భర్తవచ్చల గోవింద, భగవత ప్రత్త గోవింద అనుకుంటూ స్వామివారికి ఇలా తులసి దళాలతోటి పూజ చేసుకున్నాను. స్వామివారికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం కదండి, అందుకని తులసి దళాలతో కానీ పుష్పాలతో కానీ, మీ దగ్గర తులసి దళాలు లేనట్లయితే కనీసం పుష్పాలతో అయినా గోవిందనామాలను చదువుకోండి. ఈరోజు వెంకటేశ్వర స్వామినే కాదండి, మీ దగ్గర విష్ణుమూర్తి పటం ఉన్నా సరే దేవుడు పటము ఆ విష్ణుమూర్తినైనా ఆరాధించవచ్చు. అది కనుక లేకపోతే ఇలా వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని ఆరాధించాలి. ఇక్కడ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యంగా చెప్పుకోవచ్చు మనము. స్వామివారికి పానకం అన్నా వడపప్పు అన్నా చాలా ఇష్టం అండి. ఇలాగ మీరు పండగ రోజు ఇలా కనుక స్వామివారికి ఏమీ పెట్టినా పెట్టకపోయినా ఎన్ని నైవేద్యాలు చేసినా చేయక మీ ఓపిక లేకపోయినా కనీసం పానకాన్ని వడపప్పుని సమర్పించండి. అలాగే నేను ఇలా పానకం వడపప్పు సమర్పించుకొని అలాగే పళ్ళను నైవేద్యంగా సమర్పించుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ దీపారాధన చేసిన దగ్గర కొంచెం జవ్వాది పౌడర్ తీసుకొని జవ్వాది పౌడర్ దీపారాధన చేసిన కుందుల్లో పిండి ప్రమిదల్లో వేసుకున్నాను. అలాగే పీట మీద కూడా అక్కడక్కడ వేసుకున్నాను. మీరందరూ కూడా తొలి ఏకాదశి రోజు ఇలా సింపుల్గా పూజ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. తొలి ఏకాదశి రోజు చక్కగా ఉదయం లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి స్వామివారికి ఇలాగ పూజ చేసుకోవాలి. అలాగే మీరు సపరేట్గా ఇలా పీట పెట్టుకొని పూజ చేయలేను అనుకుంటే కనీసం పూజా మందిరంలో అయినా సరే ఒక దీపం పెట్టైనా సరే దీపారాధన చేసుకొని తొలి ఏకాదశిలో ఈ తొలి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ తొలి ఏకాదశి నుంచి అన్ని పండుగలు మొదలవుతాయి. ఈ తొలి ఏకాదశి తర్వాత అన్ని పండుగలు అనేది మొదలవుతాయి కదండి, మీ అందరికీ తెలిసిన విషయమే.
ఆ తర్వాత స్వామివారికి ఇక్కడ నేను హారతిని సమర్పించాను. ఈ హారతి అనేది కూడా నేను పచ్చకర్పూరంతోనే ఇస్తానండి. శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ. ఇంకా వెంకటేశ్వర స్వామికి చెప్పాలంటే పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము. ఇలా హారతి ఇచ్చిన నేను దండం పెట్టుకున్నాను. తర్వాత ధూపాన్ని సమర్పించుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.